సాధారణంగా నగల షాపులు, ఏటీఎంలను, బ్యాంకులను కొల్లగొట్టడం మనం చూస్తూనే ఉంటాం. కానీ కర్ణాటకలో కొందరు దొంగలు మనుషుల వెంట్రుకల్ని దొంగతనం చేసి రికార్డు నెలకొల్పారు. ఎస్, దాదాపు ₹1,00,00,000 విలువైన తల వెంట్రుకలను ఆ చోర శిఖామణులు లూటీ చేశారు. ఎందుకో ఏమో గాని ఈసారి కొందరు దొంగలు తమ చోర కళలో వైవిధ్యాన్ని ప్రదర్శించారని పోలీసు అధికారులే షాక్ అయితూ వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. బంగారం కొట్టేస్తే దాన్ని నగదుగా, ఒకవేళ నగదును కొట్టేస్తే నేరుగా వాడుకునే వెసులుబాటు దొంగలకుంటుంది. కానీ దొంగతనం చేసిన దాన్ని వెంటనే నగదుగా వాడుకునే అవకాశం లేకపోయినా సరే కొందరు దొంగలు అక్కడి జుట్టుపై కన్నేశారు విచిత్రంగా. జుట్టుపై అంటే వ్యక్తుల తలపై ఉండే జుట్టు కాదు, అప్పటికే మొక్కు రూపంలోనో ఇంకేదైనా కారణంగానో తలనీలాలను కత్తిరించగా వాటిని సేకరించిన ఓ వ్యాపారి తన గిడ్డంగిలో భద్రపరుచుకున్నారు. దానిపైనే కన్నేసిన దొంగలు అంత పెద్ద మొత్తంగా ఉన్న జుట్టును ఓపికగా చోరీ చేసి ఎత్తుకుపోయారు. అంతెత్తున నిల్వ చేసిన జుట్టు గుట్టను చోర శిఖామణులు కొట్టేసిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. దాదాపు 90 లక్షల నుంచి ₹1,00,00,000 విలువైన జుట్టును కొట్టేసిన వార్త తెలిసి ఆ గోడౌన్ యాజమాని లబోదిబం అనడంతో జుట్టు దోపిడీ వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చోరీ విషయం తెలిసి పోలీసులు భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. నిజానికి ఆ వ్యాపారి గోడౌన్ లో ఎంత సరుకుందన్నది తెలిసిన దగ్గరి వారే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని చెబుతున్నారు. కోటి విలువైన సరుకు ఉందన్న పక్కా సమాచారంతోనే దొంగలు చోరీకి తెగబడ్డారని పోలీసుల అనుమానం. ఇటీవల చైనా నుంచి వచ్చిన వ్యాపారి ఈ జుట్టును స్థానిక వ్యాపారి వద్ద కొనుక్కొని మార్కింగ్ వేసి మరీ వెళ్లారని యజమాని పోలీసులకు చెప్పారు. ఫిబ్రవరి 28న అర్ధరాత్రి పెద్ద కారులో వచ్చిన 6 దొంగలు వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్లతో గోడౌన్ షట్టర్ను పగలగొట్టి తెరచి 27 సంచులను ఒక్కొక్కటిగా ఎత్తుకెళ్లారు. హడావుడిగా కారులో ఎక్కించడం, జుట్టు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డం గమనించిన మరో వ్యక్తి వెంటనే హెల్ప్ లైన్ 112కు ఫోన్ చేసి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగా అప్పటికే దొంగలు పరారయ్యారు. లక్ష్మీపుర క్రాస్ ప్రాంతంలో ఈ కేశాల వ్యాపారం చేసేవారు ఎక్కువగా ఉంటారు. అందుకే ఈ బిజినెస్ గురించి తెలిసిన వ్యక్తులే ఈ దొంగతనం చేసి ఉంటారని పోలీసుల అనుమానం. అంతర్రాష్ట్ర కేశాల వ్యాపారంలో ఉన్న వ్యక్తుల హస్తం ఈ చోరీలో ఉండొచ్చనే అనుమానాలు కూడా పోలీసులు వ్యక్తం చేశారు. ఈ ఘటనతో మనిషి జుట్టు ఇంత విలువ ఉంటుందా అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. బార్బర్ షాప్ లో ఊడ్చి పడేసే జుట్టు దగ్గర నుంచి దేవాలయాల్లో తలనీలాలు సమర్పించే దాకా ఎంతో విలువైన ఈ జుట్టు విదేశాలకు తరలిపోతుందని తెలిసి తెగ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ప్రపంచంలో చక్కటి దట్టమైన నలుపు రంగులో ఉండే జుట్టు మన దేశం నుంచి ఎగుమతవుతోంది. ఇంకో విషయం ఏంటంటే నాణ్యమైన నవరపు జుట్టు 1 కిలో 25,000గా ఉంటుంది. ఈ వెంట్రుకలను హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తో పాటు విగ్గుల తయారీలో ఉపయోగిస్తారు. కత్తిరించిన జుట్టును శుభ్రం చేసి ఆ తర్వాత రసాయనాల్లో ఉంచుతారు. అనంతరం స్ట్రైట్ చేసి వాడతారు. అయితే మన దేశంలో 2 రకాల వెంట్రుకల్ని ఎక్కువగా సేకరిస్తారు. ఒకటి రెమీ, రెండవది నాన్ రెమీ. రెమీ అంటే జుట్టు బెస్ట్ క్వాలిటీ కలిగి ఉంటుంది. భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ఇచ్చేది రెమీ క్వాలిటీతో ఉంటుంది. వీటిని దేవాలయాల నుండి సేకరిస్తారు. ఇక నాన్ రెమీ హెయిర్ అన్నది గ్రామాలు, నగరాల్లోని ప్రజలు సేకరించే గృహ వ్యర్థాలుగా ఉంటాయి. వీటిలోంచి పొడవాటి వెంట్రుకల్ని వేరు చేసి ఎక్స్పోర్ట్కు రెడీ చేస్తారు. వెంట్రుకల పొడవు కనీసం 8 అంగుళాలు ఉండాలి. అలాంటి వాటికి విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ జుట్టుతో ఆడవాళ్లకు పొడవాటి సవరాలు, మగవాళ్లకు అందమైనటువంటి విగ్గులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ప్రధానంగా చైనాలో ఈ జుట్టు అనేక డిజైన్లలో తయారు చేయబడుతోంది. అక్కడ నుంచి ఆ విగ్గులు, సవరాలు ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో కోట్ల ఆదాయం వచ్చే వ్యాపారంగా మారుతుంది. సౌందర్య సాధనాల్లో భాగంగా ఇవి చాలా ఖరీదైన రేట్లతో హాట్ కేకులు అమ్ముడుపోతున్నాయి. అయితే జుట్టు నాణ్యత బట్టి ధర ఉంటుంది. తక్కువలో తక్కువ కిలోకు 8,000 నుంచి 10,000 రూపాయలుగా ధర పలుకుతుంది. వెంట్రుకలు మరింత నాణ్యంగా ఉంటే ఈజీగా 20,000 నుంచి 25,000 రూపాయల వరకు ధర ఉంటుంది. ఎంత పొడవు ఉంటే అంత ఎక్కువ రేట్ వస్తుంది. తల వెంట్రుకలతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల రూపాయల వ్యాపారం నడుస్తోంది. మన దేశంలోనూ వెంట్రుకలతో వ్యాపారం చేసేవారు చాలా మందే ఉన్నారు. వాటిని ఆదాయ వనరుగా మార్చుకొని విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు సంపాదిస్తున్నారు. భారత్ నుంచి ఏటా దాదాపు $4 మిలియన్ విలువైన జుట్టు విదేశాలకు ఎగుమతవుతోంది. 2020లో విదేశాలకు పంపిన తల వెంట్రుకల్లో 39% వార్షిక పెరుగుదల నమోదైంది. తల నుంచి కత్తిరించిన ఈ వెంట్రుకలతో కోట్లల్లో బిజినెస్ జరుగుతోంది. అందుకే గ్రామీణ ప్రాంతాలే కాదు, పట్టణాల్లో కూడా ఇంటింటికి వెళ్లి వెంట్రుకల్ని సేకరిస్తారు. కోల్కతా, చెన్నై, ఏపీలోని వ్యాపారవేత్తలు హోల్సేల్గా వెంట్రుకల్ని కొనుగోలు చేస్తారు. ఆ వెంట్రుకల్ని విదేశాలకు ఎగుమతి చేసి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కోల్కతా నుంచి 90% వెంట్రుకల్ని చైనాలోనే విక్రయిస్తున్నారు.
అయితే కేరళ, గుజరాత్ నుంచి సేకరించబడిన వెంట్రుకలకు మార్కెట్లో గిరాకీ ఎక్కువ ఉంటుంది. అక్కడి వెంట్రుకలు దృఢంగా మెరుస్తూ ఉండటం వల్లే డిమాండ్ అధికంగా ఉంటుంది. పైగా క్వాలిటీ కారణంగా రేటు కూడా బాగుంటుంది. మన దేశంలో స్వాతంత్రానికంటే ముందు నుంచే వెంట్రుకల వ్యాపారం జోరుగా నడుస్తోంది. భారతీయ మహిళల జుట్టుకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే మనోళ్ళ జుట్టు చాలా పొడుగ్గా ఉంటుంది, నల్లగా నిగనిగా మెరుస్తుంది. అందుకే వీటికి అధిక ధర దొరుకుతుంది. రంగు వేయని జుట్టుకైతే మార్కెట్లో మంచి రేట్ వస్తుంది. బాగా పొడవుండి నిగనిగలాడే దృఢమైన జుట్టుకు కిలోకు 50,000 రూపాయల వరకు చెల్లించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆసియాలోని చైనా, మలేషియా, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్, మయన్మార్ దేశాలకు వీటిని ఎగుమతి చేస్తారు. అమెరికా, యూరోప్లో దేశాలు కూడా ఈ భారత్ నుంచే వెంట్రుకల్ని కొనుగోలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకటి. కలియుగ శ్రీ దైవం వెంకటేశ్వర స్వామి కొలువై నిత్య కైంకర్యాలతో పూజలు అందుకుంటున్నాడు ఆయన. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన శ్రీవారిని దర్శించుకునే భక్తులతో తిరుమల నిత్యం కిటకిటలాడుతుంది. స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు కూడా భారీగానే ఉంటాయి. ప్రతిరోజు విరాళాల నుంచి వచ్చే ఆదాయం కోట్లలో ఉంటుంది. విరాళాలతో పాటు భక్తులు తలనీలాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. ఈ జుట్టును శుభ్రం చేసి వేలం వేస్తారు. ఈ వేలం ద్వారా ఆలయానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. ఈ వ్యాపారం ప్రపంచంలో బిలియన్ల రూపంలో విలువైందిగా ఉంటుంది. అయితే భారత ప్రభుత్వం ఈ రంగానికి సంబంధించి గతంలో కీలక నిర్ణయం తీసుకుంది. మానవ వెంట్రుకల ఎగుమతిని నిషేధించింది. జుట్టు ధర ఒక కిలోకు $65 కంటే తక్కువ, అంటే కిలోకు 5,000 రూపాయల లోపున ఉంటేనే ఈ నిషేధం వర్తిస్తుంది. వెంట్రుకల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం కోసం జనవరి 2022లో ప్రభుత్వం ఈ ఎగుమతిపై కొన్ని పరిమితులు విధించింది. నిజానికి మయన్మార్, చైనా లాంటి దేశాలకు జరుగుతున్న ఈ అక్రమ రవాణా స్థానిక పరిశ్రమల్ని, లాభసాటి ఎగుమతుల్ని దెబ్బతీస్తోంది. భారత్లో ఈ పరిశ్రమకు పశ్చిమ బెంగాల్ ప్రధాన కేంద్రంగా ఉంది. దీంతో పాటు ఈ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో కూడా విస్తరించి ఉంది. ఈ రాష్ట్రాల్లోని దేవాలయాల నుండి ప్రధానంగా ముడి, మానవ వెంట్రుకల్ని సేకరిస్తారు. ఈ జుట్టును ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ మార్కెట్లో ఉపయోగిస్తున్నారు. భారత్ నుంచి చైనా, కంబోడియా, వియత్నాం, మయన్మార్ దేశాలకు ఎగుమతవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి నవంబర్ వరకు సుమారు 1,075 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులయ్యాయి. కాగా 23-24లో ఇది దాదాపు అంతే మొత్తంలో ఎగుమతి జరిగింది. 2023లో హెయిర్ ఎక్స్టెన్షన్లు, విగ్గులతో సహా ప్రపంచం మానవ కేశాల వ్యాపారం దాదాపు 6.8 బిలియన్లు ఉండేది. అది 2030 నాటికి దాదాపు 12.2 బిలియన్లకు చేరుకుంటుందని ఒక అంచనా. చూసారుగా, మానవ శరీరం నుంచి విడిపోతున్న జుట్టు ఆ తర్వాత ఎందరికి జీవన ఉపాధిగా మారిందో, ఎంత ఉపాధి కల్పిస్తుందో.